హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన తెలుగువారి పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అనగానే వాకిళ్ళల్లో వేసే పెద్ద పెద్ద ముగ్గులు, కొత్త బట్టలు, పిండి వంటలే గుర్తొస్తాయి. ఈ వీడియోలో నేను మన ఆంధ్ర స్పెషల్గా తయారు చేసేటటువంటి 9 రకాల సంక్రాంతి పిండి వంటల్ని మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్ కొలతలతో చాలా ఈజీగా, టేస్టీగా ఈ పిండి వంటలు ఎలా తయారు చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. మరి లేట్ ఎందుకు, సంక్రాంతి పిండి వంటలు తయారు చేద్దాం రండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేంత స్మూత్గా, పాల కమ్మదనంతో చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డూలు 10 రోజుల పాటు నిలువ కూడా ఉంటాయి. ఈ రవ్వ లడ్డూలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ని పొయ్యి మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ లేదా సుజీ రవ్వ అంటారు కదా, అది వేసేసి మంటని సిమ్లో పెట్టేసుకొని రవ్వ అనేది మంచి సువాసన వచ్చి చక్కగా ఎర్రగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి. రవ్వ మాడకుండా వేపుకుంటేనే రవ్వ లడ్డూలు కమ్మగా ఉంటాయి, గుర్తుంచుకోండి. వేపుకున్న రవ్వని గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసి ఎర్రగా వేపి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసి మంటని సిమ్లో పెట్టుకొని మాడకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి దాన్ని ఇందాక రవ్వ వేసుకున్న గిన్నెలోకి వేసి పంచదారని 1 కప్పు వరకు అదే గిన్నెలోకి వేయండి. ఇప్పుడు దీంట్లో ఇందాక వేపి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు పలుకులు కూడా వేసి కొన్ని జీడిపప్పు పలుకులు డెకరేషన్కి పక్కన పెట్టండి. ఈ మిశ్రమాన్నంతా కూడా చేత్తో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే పంచదార అంతా కూడా ఈ మిశ్రమానికి బాగా పడుతుంది. ఇప్పుడు దీనిలో కాచి చల్లార పెట్టుకున్న గోరువెచ్చటి పాలని వేయండి. పాలని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ కొంచెం పాలు పడతాయని చెప్పని వేశాను. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసి చేత్తో కొంత భాగం తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ ఉండ చుడితే రవ్వ లడ్డూలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. పాలతో చుట్టడం వల్ల ఈ రవ్వ లడ్డూలు చాలా స్మూత్గా, టేస్టీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని చాలా ఇష్టంగా తింటారు. రవ్వ లడ్డూలు పూర్తిగా ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టారంటే వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్ కొలతలతో కనుక బెల్లం కజ్జికాయల్ని తయారు చేసామంటే ఎప్పుడు చేసినా కూడా ఒకే టేస్ట్తో అదిరిపోతాయి. ఈ కజ్జికాయల కోసం మిక్సింగ్ బౌల్లో మెజర్మెంట్ కప్స్లో ఫస్ట్ కప్ అయిన కప్పుతో 1 కప్పు మైదాని తీసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ, సుజీని వేయండి. దానిలో 1 పించ్ వరకు సాల్ట్ని వేయండి. ఇప్పుడు అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ నిండా కూడా వెన్నపూసని వేయండి. మీ దగ్గర వెన్నపూస లేకపోతే దానికి బదులు నెయ్యి అయినా వేయచ్చు. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటే పిండి చేత్తో పట్టుకొని చూస్తే ముద్దలాగా అవుతుంది. అలా తయారైన తర్వాత దానిలో కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ పిండిని బాగా మసాజ్ చేస్తూ చపాతీ పిండి మాదిరిగా స్మూత్గా వచ్చే వరకు కూడా కలిపేసేసి ఈ బౌల్ మీద మూత పెట్టి పిండిని ఒక అరగంట పాటు నాననిస్తే కజ్జికాయలు చాలా క్రంచీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తాయి. కజ్జికాయల్లో పెట్టే స్టఫ్ కోసం ఒక మిక్సీ జార్లోకి ఇందాక తీసుకున్న కప్పుతోటే ఎండు కొబ్బరి తురుము తీసుకొని వేయండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు, వేయించిన పప్పుని వేసేసి ఇదంతా కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ ఫైన్గా కనుక మిక్సీ పట్టుకున్నారంటే ఈ స్టఫ్ అంత బాగుండదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అరకప్పు వరకు నలగొట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి. దానిలో 2 యాలకులు కూడా వేసేసి
ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఇది మరీ ముద్దలా కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ రావాలి. ఇప్పుడు కజ్జికాయలు తయారు చేసుకోవడానికి వాడే చెక్క పీటకి చక్కగా నూనెని అప్లై చేసుకున్నారంటే కజ్జికాయ అనేది త్వరగా ఊడొస్తుంది. పిండి కూడా బాగా నానింది. నానిన పిండి నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు తీసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో రెడీ చేసుకోండి. చిన్న పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లి చపాతీ కర్రతో పలుచగా కాకుండా మీడియంగా చిన్న చిన్న చపాతీలు మాదిరిగా రుద్దుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. కజ్జికాయలు తయారు చేసుకునే లోపల బాండీలో నూనె వేసి పొయ్యి మీద పెట్టారంటే అది వేడెక్కుతుంది. కజ్జికాయ పీట మీద రెడీ చేసుకున్న చపాతీని పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని పెట్టేసేసి పీటని గట్టిగా క్లోజ్ చేసి ఒకసారి ప్రెస్ చేసి పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసేయండి. అది తీసేసిన తర్వాత ఇంకొకసారి కజ్జికాయ పీటని గట్టిగా ప్రెస్ చేసి ఓపెన్ చేశారంటే కజ్జికాయ అనేది ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇంకొక కజ్జికాయని తయారు చేయడానికి పీట మీద చపాతీ పెట్టి దానిలో స్టఫ్ని పెట్టేసేసి కజ్జికాయ పీటని గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ పైన ఎక్స్ట్రా పార్ట్ తీసేసేసి కజ్జికాయల్ని రెడీ చేసుకోవడమే. లోపల స్టఫ్ అనేది ఎక్కువగా పెడితే బయటకు వచ్చేస్తుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెడీ చేసుకున్న కజ్జికాయలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి గెరిటతో 2 వైపులా తిప్పుతూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల కజ్జికాయలు బాగా వేగుతాయి, లోపల నుంచి కూడా బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చెక్కలు ఎప్పుడు చేసినా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పును తీసుకొని ముందుగా దీనిలో కొంచెం నీళ్ళని వేసి శుభ్రంగా కడిగి తర్వాత దీనిలో సరిపడా వాటర్ వేసేసి మూత పెట్టేసేసి ఈ పెసరపప్పుని ఒక పావు గంట పాటు నాననివ్వండి. చెక్కల్లో వేసే మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి. అలాగే 1 ఇంచు అల్లము తొక్కు తీసి సన్నని ముక్కలుగా తరిగి అది కూడా వేయండి. ఇదే మిక్సీ జార్లోకి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి తరుగును వేయండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. దీనిలో పావు టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి చక్కగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఈ పచ్చి మసాలాతోటే చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 3 కప్పుల వరకు బియ్యపు పిండిని వేయండి. మీరు ఇన్స్టెంట్ బియ్యపు పిండి అయినా దీని గురించి వాడచ్చు, లేకపోతే బియ్యము కడిగి ఆరపోసి పట్టించుకున్న పిండినైనా వాడుకోవచ్చు. దీనిలో నానబెట్టిన పెసరపప్పు అలాగే పచ్చి మసాలా మిశ్రమము టేబుల్ స్పూన్ ఫుల్ వరకు కూడా వెన్నపూసని వేయండి. పావు టేబుల్ స్పూన్ వరకు నార్మల్ సాల్ట్ని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. సాల్టు మనం పచ్చి మసాలాలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కూడా కొంచెం స్మూత్గా చేత్తో తీసుకుంటే చక్కగా స్మూత్గా దిగేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టి పిండి ఆరకుండా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 కవర్లను తీసుకొని 2 కవర్లకి కూడా ఒకవైపున మాత్రమే నూనెని అప్లై చేసి పక్కన పెట్టుకోండి. నూనె అప్లై చేసిన ఒక కవర్ని నేల మీద పెట్టేసేసి నూనె అప్లై చేసిన వైపు చిన్న చిన్న పిండి ముద్దల్ని పెట్టేసి పైనుంచి ఇంకొక కవర్ని నూనె అప్లై చేసిన వైపు కిందకు వచ్చేలాగా పరిచి పిండి ముద్ద మీద ఒక చిన్న పప్పుల డబ్బాతో కనుక లైట్గా ప్రెస్ చేస్తే చెక్కలు ఈజీగా తయారవుతాయి. చూడండి, అలా రెడీ అయినవి కవర్ నుంచి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒక్కొక్కటిగా కాగిన నూనెలో వేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని చెక్కలు కూడా వేసేసుకోండి. ఇందాక నేను చూపించిన ట్రిక్ అనేది చెక్కలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా త్వరగా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు చెక్కల్ని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా చక్కగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి.
పూరీ ప్రెషర్లో చెక్కల్ని తయారు చేసుకోవడానికి పూరీ ప్రెషర్కి మొదటిగా నూనెని అప్లై చేసి ఒక కవర్ని పూరీ ప్రెషర్ మీద పెట్టి ఆ కవర్కి కూడా లైట్గా నూనెని అప్లై చేసి పిండి ముద్దని కవర్ మీద పెట్టి పూరీ ప్రెస్ని లైట్గా ప్రెస్ చేశారంటే చెక్క అనేది రెడీ అయిపోతుంది. అలా రెడీ చేసిన చెక్కని కవర్ నుంచి వేరు చేసి ఒక పేపర్ మీద వేయండి. అన్నీ అలా రెడీ చేసుకున్న తర్వాత నూనెలో ఒక్కొక్కటిగా విడిచి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చెక్కల్ని ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పి బాగా ఎర్రగా వేయించుకోండి. మీరు కూడా ఈ క్రంచీగా ఉండే చెక్కల్ని ట్రై చేయండి. మీ ఇంట్లో బెల్లం లడ్డూని తయారు చేస్తుంటే మీ వీధి చివరి వరకు వాసన వెళ్ళేంత మంచి సువాసనతో అలాగే చాలా స్మూత్గా చాలా రోజుల పాటు నిలువ ఉండే టేస్టీ బెల్లం లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు వరకు జల్లెడ పట్టిన శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేయండి. దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పు, తినే సోడా అంటారు కదా, దాన్ని వేసేసి స్పూన్తో అంతా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. దీనిలో కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ ఉండలు లేకుండా గరిట జారుగా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా పిండిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో చెక్ చేయడానికి చిన్న డ్రాప్ వేస్తే మనకి పైకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత బూందీ గరిట పెట్టి దాని మీద ఒక గరిటతో పిండిని వేసి లైట్గా గుండ్రంగా తిప్పితే బూందీ నూనెలోకి ఈజీగా దిగుతుంది. రెండు వైపులా తిప్పుతూ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ లోపల బూందీ గరిట రివర్స్ చేసి వెనకాల ఉన్నదంతా క్లీన్ చేసుకుంటే మళ్ళీ బూందీ తయారు చేసుకునేటప్పుడు ఈజీగా పిండి అనేది నూనెలోకి దిగుతుంది. ఈ టిప్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. మళ్ళీ కూడా బూందీ గరిట మీద గరిటతో పిండి వేసి లైట్గా గుండ్రంగా తిప్పితే గుండ్రంగా తోకలు లేకుండా బూందీ రెడీ అవుతుంది. ఫ్రై చేసి పక్కన పెట్టండి. బూందీ గరిట లేకపోయినా చిల్లుల గరిట మీద పిండి వేసి ఇలా గుండ్రంగా తిప్పితే బూందీ ఈజీగా నూనెలోకి దిగుతాయి. అలా వేపుకున్న బూందీనంతా కూడా ఒక పళ్ళెంలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం పొయ్యి మీద వెడల్పాటి బాండి పెట్టి దానిలో కప్పు వరకు బెల్లాన్ని, పావు కప్పు వరకు నీళ్ళని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోండి. ఈ బెల్లం కరిగే లోపల ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఒక గుప్పెడు జీడిపప్పు వేసి అవి కొంచెం ఫ్రై అయినాక 10 కిస్మిస్ కూడా వేసి వాటన్నిటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, బెల్లం కరిగి తీగ పాకంలాగా వచ్చింది. అంటే చేత్తో కనుక మనం పాకం పట్టుకొని చూస్తే తీగలాగా వస్తుంది. అప్పుడు అరచెక్క నిమ్మరసం వేసి కలిపి రెడీ చేసుకున్న బూందీనంతా కూడా దీనిలో వేసి వేపుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి మంటని సిమ్లో పెట్టి గరిటతో బాగా మిక్స్ చేశారంటే బూందీకి పాకం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు 2 యాలకులు నలక్కొట్టిన పొడి, చిన్న పచ్చకర్పూరం ముక్క తీసుకొని ఆ పౌడర్ని కూడా వేసి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ బూందీ మిశ్రమం అనేది మరీ డ్రైగా కాకుండా కొంచెం తడిగానే ఉండాలి, గుర్తుంచుకోండి. లాస్ట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పొయ్యిని కట్టేసేసి ఈ బూందీ మిశ్రమాన్నంతా కూడా గరిటతో ఇలా సర్ది పైనుంచి మూతని టైట్గా పెట్టి 5-6 నిమిషాలు అలా వదిలేసేయండి. తర్వాత మూతని ఓపెన్ చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని కొంత భాగం చేతిలోకి తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ ఈజీగా బూందీ లడ్డూని చుట్టేయొచ్చు. ఇలా ప్రెస్ చేస్తూ చుట్టడం వల్ల బూందీ లడ్డు అనేది విడిలిపోకుండా ఉంటుంది. అలా రెడీ చేసుకున్న వాటిని చల్లార పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మీరు కూడా ఈ బూందీ లడ్డూని ట్రై చేయండి. చక్రాలు శనగపిండి వాడకుండా మినప్పప్పు వాడి చేస్తే చాలా స్మూత్గా, బోలుగా, చిన్నపిల్లలు తినేంత ఈజీగా క్రిస్పీగా వస్తాయి. ఈ చక్రాల తయారీకి 1 కప్పు వరకు మినపగుళ్ళని ఒక బాండీలోకి తీసుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ మినపగుళ్ళు అనేవి మంచి సువాసన వచ్చి సగం బడా వేగే వరకు వేపుకోండి. మరీ ఎర్రగా వేపుకున్నారంటే చక్రాలు చేదుగా వస్తాయి, గుర్తుంచుకోండి. వీటిని చల్లారపెట్టినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా
పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ చక్రాలు తయారు చేసుకుంటే ఈ మినపప్పు మిల్లుకు వేపిచ్చైనా పిండి పట్టించుకోవచ్చు. ఇది చాలా ఫైన్‌గా ఉంది కాబట్టి జల్లెడ పట్టట్లేదు. అలా రెడీ అయిన మినప్పిండిని మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోండి. ఇది 1 కప్పు దాకా వచ్చింది. 1 కప్పు మినప్పిండికి 3 కప్పుల బియ్యపిండి పడుతుంది. నేను ఈ బియ్యము కడిగి ఆరపోసి మిల్లుకు వేపించుకున్న పిండండి. ఇది జల్లెడ పట్టుకున్నాను. మీరు కూడా అదే ప్రాసెస్‌లో చేయండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫుల్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూను కారము వేయండి. ఇక్కడ చక్రాలు స్మూత్‌గా రావటానికి 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నపూసని వేస్తున్నాను. దీని ప్లేస్‌లో నెయ్యైనా లేదా గోరువెచ్చగా ఉన్న నూనెైనా వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. పిండి అలా ముద్దయిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ చక్రాల పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. చూడండి, పిండి టెక్స్చర్ అనేది ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసేసి చక్రాల తయారీకి వాడే గిద్దల్ని నూనె రాసి పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల చక్రాలు ఈజీగా దిగుతాయి. రెడీ చేసుకున్న పిండిలో కొంత భాగంలో నీళ్లు వేసి బాగా కలిపితే వేలు పెడితే దిగేంత మెత్తగా పిండి తయారవుతుంది. మధ్య మధ్యలో తడుపుకోవడానికి నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకొని రెడీ చేసుకున్న పిండిని చక్రాల గిద్దలో పెట్టండి. నూనె వేడెక్కిన తర్వాత చిన్న పలుకు చింతపండు వేస్తే నూనె పొంగకుండా ఉంటుంది. చక్రాల గిద్దతో చక్రాలు ఒత్తుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ పైన వచ్చే పొంగనేది చక్కగా ఆరేదాకా కూడా హై ఫ్లేమ్లో ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి అలాగే హై ఫ్లేమ్లో కనుక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్రాలు గోల్డెన్ కలర్లోకి వస్తాయి. మళ్ళీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం నీళ్లు చల్లి పిండిని కలుపుకొని చక్రాల గిద్దలో పిండిని పెట్టి వత్తటం వల్ల చక్రాలు చాలా ఈజీగా దిగుతాయి. అలాగే చాలా బోలుగా క్రిస్పీగా స్మూత్గా వస్తాయి. అలా రెడీ అయిన చక్రాల్ని రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మినప్పిండి చక్రాలు మరీ ఎర్రగా రావు. అలా వస్తే మాడినట్టు వాసన వస్తాయి, గుర్తుంచుకోండి. ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా చక్రాల్ని తయారు చేశారంటే బోలుగా క్రిస్పీగా వస్తాయి. మన తెలుగువారి వంటల్లో చాలా బలవర్ధకమైన ఆహారం బెల్లం సున్నుండలు. ఈ సున్నుండలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా కమ్మగా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ బెల్లం సున్నుండలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బాండీలోకి 1 కప్పు వరకు పొట్టుతో ఉన్న మినపగుండ్లని తీసుకోండి. అదే బాండీలోకి ఇంకొక కప్పు మామూలు మినపగుండ్లని తీసుకోండి. ఇలా 2 రకాల మినపగుండ్లని వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు కూడా వేపుకోవాలి. చూడండి, ఇంత ఎర్రగా వేపుకుంటే మాత్రమే మీకు సున్నుండలు అనేవి చాలా కమ్మగా ఉంటాయి. ఇలా వేపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యాన్ని వేసి మళ్ళీ బియ్యం కలర్ అనేది తెల్లగా అయ్యే వరకు సిమ్లో వేయించుకోండి. ఇలా బియ్యము వేయటం వల్ల సున్నుండ నోటికి చుట్టుకోకుండా ఉంటుంది. అలా వేయించుకున్న వాటిని ఒక పళ్ళెంలోకి తీసుకొని పూర్తిగా చల్లారపెట్టుకోండి. ఇవి చల్లారడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, గుర్తుంచుకోండి. అలా చల్లారిన తర్వాత వాటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే గిన్నెలోకి ఇందాక మినప్పప్పు కొలిచిన కప్పుతో 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోండి. బెల్లము పిండి బాగా కలిసే విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. మిక్సీలోనే బెల్లం వేసి తిప్పటం వల్ల పిండి మిక్సీకి చుట్టుకుపోతుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇలాగా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. ఇలా రెడీ అయిన పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో 2 నెలల వరకు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసి ఫ్రెష్గా సున్నుండలు చుట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇది కొంచెం పిండి కాబట్టి దీనిలో 3/4 కప్పు వరకు కాచి చల్లార పెట్టుకున్న నెయ్యిని వేసి నెయ్యి
ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఒక్కొక్క బెల్లము కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు నెయ్యి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, గమనించుకోండి. రెడీ అయిన ఈ మిశ్రమాన్ని చేత్తో చిన్న భాగం తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా ఉండ చుట్టుకోవడమే. తర్వాత ఇంకొకసారి ఇంకొంచెం మిశ్రమాన్ని తీసుకొని అదేవిధంగా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టుకున్నారంటే కమ్మని బెల్లం సున్నుండలు రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసిన వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. మీరు కూడా ఈ కమ్మని బెల్లం సున్నుండల్ని ట్రై చేయండి. బెల్లం గవ్వలు పైనుంచి క్రంచీగా, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయేంత టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. గోధుమ పిండికి బదులు మైదా అయినా వాడుకోవచ్చు. అదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు వెన్నపూసని వేస్తున్నాను. వెన్నపూస లేకపోతే నెయ్యి అయినా ఆ ప్లేస్లో వాడుకోండి. చిటికెడు ఉప్పు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తినే సోడాని వేస్తున్నాను. ఈ తినే సోడా వేయటం వల్ల గవ్వలు చాలా స్మూత్గా వస్తాయి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ముద్దలాగా తయారవుతుంది. దీనిలో కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ పిండిని గట్టిగా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, టెక్స్చర్ అనేది ఇలాగా ఉండాలి. ఇలా ఉంటే గవ్వలు ఈజీగా చేయగలుగుతాము. ఇలా రెడీ చేసుకున్న బౌల్ని మూత పెట్టేసేసి ఒక అరగంట పాటు అలాగా రెస్ట్ ఇచ్చేసేయండి. దీనివల్ల గవ్వలు స్మూత్గా ఉంటాయి, అలాగే ఈజీగా చేయటం వీలవుతుంది. అరగంట తర్వాత చూస్తే పిండి పైన కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మీకు స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని చాలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోండి. గవ్వలు చేసే పీటకి చక్కగా నూనెని అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దను పెట్టి ఒక్కసారి రోల్ చేశారంటే గవ్వలు చాలా ఈజీగా ఊడొస్తాయి. నూనె రాయటం వల్ల మాత్రమే మీకు గవ్వలు అనేవి ఈజీగా వస్తాయండి. మీ దగ్గర గవ్వల పీట లేకపోతే ఇలాంటి వడియాలు వేపుకునే గెరిట మీద నూనె అప్లై చేసేసి పిండి ముద్దను పెట్టి రోల్ చేస్తే గవ్వలు చాలా ఈజీగా ఊడి వస్తాయి. గవ్వలన్నీ రెడీ చేసుకునే లోపల నూనెని వేడి పెట్టుకోండి. చూడండి, రెడీ చేసుకున్న గవ్వలన్నిటినీ కూడా ఇలాగా 2 ప్లేట్లలో సర్ది పక్కన పెట్టేసేసాను. నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వల్ని వేసి ఈ నురుగు అనేది విడిచేదాకా కదిలించకండి. ఆ నురుగు అనేది విడిచిన తర్వాత గెరిటతో రెండో వైపుకి ఈ గవ్వల్ని తిప్పండి. అలాగా తిప్పుకుంటూ గవ్వలు అనేవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల గవ్వలు లోపల నుంచి కూడా చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు రెండో పళ్ళెంలో ఉన్న గవ్వలు కూడా వేసేసి వేపుకోండి. ఇలా బ్యాచెస్ వారీగా గవ్వల్ని ఎర్రగా వేపి పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలోకి పాకం కోసం 3/4 కప్పు బెల్లాన్ని వేసుకోండి. దీనిలో 1/2 కప్పు వరకు నీళ్ళని వేయండి. ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగే విధంగా గెరిటతో మిక్స్ చేసుకుంటూ కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం పాకాన్ని వేరే గిన్నెలోకి స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుంటే మట్టేమన్నా ఉంటే పోతుంది. అలా వడకట్టిన తర్వాత మళ్ళీ పొయ్యిని వెలిగించి పాకాన్ని తయారు చేసుకోండి. పాకం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు వేసి పాకాన్ని వేసి చూస్తే చేత్తో తీస్తే చాలా స్మూత్ బాల్ లాగా వస్తుంది. ఇది ముదురు పాకం కన్నా కూడా తక్కువ, లేత పాకం కన్నా కూడా ఎక్కువ. అలా రెడీ చేసుకున్న పాకంలో గవ్వల్ని వేసేసి చక్కగా గరిటెతో మిక్స్ చేసుకోండి. పాకం అంతా కూడా గవ్వలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యిని కట్టేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూనే చల్లారి పెట్టుకోండి. ఒక అరగంట వదిలేశారంటే గవ్వలన్నీ కూడా విడివిడిగా వస్తాయి. పైనుంచి క్రంచీగా, అలాగే చాలా టేస్టీగా బోలుగా ఉండే గవ్వలు రెడీ. అరిసెలు చాలా రోజుల పాటు మెత్తగా, చాలా టేస్టీగా, ఫ్రెష్గా ఉండే విధంగా తయారు చేసుకోవడానికి 2.5 కేజీ వరకు ముడి బియ్యాన్ని తీసుకొని 2 రోజులు నానబెట్టుకోవాలి. ముడి బియ్యం ప్లేస్లో రేషన్ బియ్యాన్నైనా వాడుకోవచ్చు. ప్రతిరోజు రాత్రిపూట ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ కొత్త నీళ్లు వేసి నానబెట్టాలి.
మూడో రోజు పొద్దున పూట ఈ బియ్యాన్ని జల్లెబుట్టకు వేస్తే నీళ్ళన్నీ కూడా వడుస్తాయి. తర్వాత మిల్లుకు పంపించి మెత్తటి పిండిలాగా పట్టించుకొని జల్లెడ పట్టుకొని ఆ పిండిని వీడియోలో చూపించిన విధంగా చేత్తో ప్రెస్ చేస్తే పిండి ఆరకుండా ఉంటుంది. 2.5 కేజీ బియ్యం వేసిన ఈ పిండి జల్లెడ పట్టేటప్పటికి 2 కేజీలు మాత్రమే వస్తుంది. ఈ కొలత గుర్తుంచుకోండి. ఇలా క్లోజ్ చేసేసి చిన్న మూతను పెట్టి ఈ అరిసెల కోసం 100 గ్రాముల వరకు తెల్ల నువ్వుల్ని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. పాకం కోసం 1.5 కేజీ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి దానిలో ఒక మంచినీళ్ళ గ్లాస్ వరకు నీరు వేసి బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో చక్కగా వడకట్టుకోండి. చూడండి, మట్టి అది ఉన్నా కూడా పోతుంది. తర్వాత మళ్ళీ పాకాన్ని పొయ్యి మీద పెట్టి చక్కగా తెడ్డుతో కలుపుతూ పాకాన్ని రెడీ చేసుకోండి. ఈ లోపల ఒక 5-6 యాలకులు తీసుకొని వాటిలో గింజలు మాత్రమే వేసి చక్కగా రోకలితో క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పాకం అనేది రెడీ అయిందో లేదో తెలుసుకోవటానికి ఒక తెల్లటి ప్లేట్లో వాటర్ వేసి దానిలో పాకాన్ని వేసి చూస్తే చక్కగా ఉండలాగా వస్తుంది. ఈ ఉండ ప్లేట్ కేసి కొడితే టకామని సౌండ్ రావాలి. ఇది పర్ఫెక్ట్ అరిసెల పాకం. ఇలా రెడీ చేసుకున్న పాకాన్ని పొయ్యి మీద నుంచి దించి ముందుగా నువ్వుల్ని, తర్వాత యాలకుల పొడిని, ఇంకా పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ తెడ్డుతో ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దీనిలో 1 కప్పు వరకు కాచి చల్లార పెట్టుకున్న నెయ్యిని వేసి మళ్ళీ తెడ్డుతో బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్ అరిసెల పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇలా కనుక వచ్చిందంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. చేత్తో పిండి ముద్దను తీసుకొని చూస్తే చేతికి అస్సలు అంటుకోకపోతే అరిసె పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. మళ్ళీ పైనుంచి కొంచెంగా నెయ్యిని వేసి సర్ది మూత పెట్టేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరిసెల తయారీకి ఒక బాండీలో నూనెని వేసి వేడి పెట్టుకోండి. ఇప్పుడు బాదాం ఆకుకి నూనె రాసుకొని కొంచెంగా చలివిడిని పెట్టి చేత్తో హెచ్చు తగ్గులు లేకుండా చక్కగా ఒత్తుకుంటే చిన్న అరిసె అనేది రెడీ అవుతుంది. ఇలాగే అన్నిటినీ తయారు చేసుకోండి. మీ దగ్గర బాదాం ఆకు లేకపోతే అరిటాకు, లేకపోతే నూనె కవర్ మీదైనా నూనెని రాసి చిన్న చలిమిడి ముద్దను పెట్టి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అరిసెని ఒత్తుకోవాలి. ఇలా ఒక 5-6 రెడీ చేసి పక్కన పెట్టుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2-3 అరిసెలు నూనెలో విడవండి. అరిసె ఒకవైపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి రెండో వైపు కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. అరిసెల్ని ఎక్కువ సార్లు తిప్పకూడదు, 2 సార్లు మాత్రమే తిప్పాలి, గుర్తుంచుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఇలా రెడీ అయిన దాన్ని అరిసెలు ఒత్తే పరికరం మీద పెట్టి పైనుంచి ఇంకొక దాంతో గట్టిగా ప్రెస్ చేస్తే నూనె అంతా కూడా కిందకు దిగుతుంది. మీ దగ్గర అరిసెలు ఒత్తే పరికరం లేకపోతే ప్లేట్లో చిన్న చెక్క ముక్కను పెట్టి పైనుంచి పప్పుల డబ్బాతో కనుక ఒత్తారంటే అరిసెలో ఉన్న నూనె అంతా కూడా దిగుతుంది. అలా రెడీ చేసుకున్న అరిసెల్ని ఒక పేపర్ మీద పరుచుకొని బాగా ఆరబెట్టుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఒకసారి నా స్టైల్లో ఇలా అరిసెల్ని ట్రై చేయండి. తింటుంటే చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ కొలతల్ని కనుక ఫాలో అయ్యారంటే ఫస్ట్ టైం మైసూర్ పాక్ చేస్తున్నా చాలా స్మూత్గా గుల్లగుల్లగా చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, విరిచి చూస్తే మధ్యలో కలర్ ఎంత బాగుందో. మైసూర్ పాక్ని తయారు చేసుకోవడానికి ముందుగా ప్లేట్కి చక్కగా నెయ్యిని అప్లై చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ మీద ఒక జల్లెడని పెట్టుకొని 1 కప్పు వరకు శనగపిండిని వేయండి. ఇదంతా కూడా బాగా జల్లెడ పట్టుకోండి. ఎక్స్ట్రాగా ఏమైనా ఉండలు ఉంటే అవి తీసి పక్కన పెట్టేసేసి రెడీ చేసుకున్న పిండిని ఒక వెడల్పాటి పాన్లో వేసి మంటని సిమ్లో పెట్టి గెరిటతో తిప్పుతూ మంచి కలరు అలాగే సువాసన వచ్చే విధంగా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మాడకుండా ఫ్రై చేసుకుంటేనే మైసూర్ పాక్ టేస్టీగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి జల్లించుకుంటే
మైసూర్ పాక్ అనేది స్మూత్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉండలేమన్నా ఉంటే వాటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు వరకు నెయ్యిని వేయండి. మైసూర్ పాక్కి నెయ్యి ఎక్కువగానే పడుతుంది, గుర్తుంచుకోండి. ఈ నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసేసి వెడల్పాటి పాన్లో 1 కప్పు వరకు పంచదారని వేయండి. ఈ పంచదార కరగటానికి 1/2 కప్పు వరకు నీళ్ళని వేసేసి గెరిటతో బాగా మిక్స్ చేసుకుంటూ పంచదారని పూర్తిగా కరిగించుకోండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత చేతిలోకి తీసుకొని చూస్తే ఇలాగా తీగ పాకం మాదిరి వచ్చిందంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇందాక రెడీ చేసుకున్న శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని వేసి పంచదార పాకంలో ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేస్తూ 5-6 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్న తర్వాత అరకప్పులో కొంత భాగం నెయ్యి వేసి నెయ్యి ఈ మిశ్రమంలో కలిసే విధంగా మిక్స్ చేసి అంతా బాగా కలిసేటట్టుగా 5-6 నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ కొంచెంగా నెయ్యి వేసి మళ్ళీ ఈ నెయ్యి అనేది ఈ మిశ్రమానికి పట్టే విధంగా బాగా కలిపి ఉడికించుకోండి. మొత్తంగా ఈ మైసూర్ పాక్కి 1 కప్పు వరకు నెయ్యి పడుతుంది. మొదటి అరకప్పు శనగపిండిలో వేసి మిక్స్ చేసి పక్కన పెట్టాము. తర్వాత ఇంకొక అరకప్పు కొంచెం కొంచెంగా వేస్తూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకుంటున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ సిమ్లో ఉడికించుకుంటే మైసూర్ పాక్ అనేది పాన్ నుంచి సపరేట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. అలా రెడీ అయిన దాన్ని నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో వేసేసి గరిటెతో పైనుంచి ప్రెస్ చేస్తూ సర్ది వేడి మీద ఉన్నప్పుడే చాకుతో కనుక మీరు కట్ చేసుకున్నారంటే చల్లారిన తర్వాత ఈ ముక్కలు తొందరగా విడిలి వస్తాయి. ఒక అరగంట పాటు దీన్ని పూర్తిగా చల్లారపెట్టుకోండి. అలా చల్లారపెట్టుకున్న మైసూర్ పాక్ని చక్కగా చాకు పెట్టి తీస్తేనే ముక్కలు విడివిడిగా వస్తాయి. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఒకసారి నా స్టైల్లో మీరు కూడా మైసూర్ పాక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.